వార్తల వివరాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణమే జరగాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలని, పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ వేగంగా జరగాలని తేల్చి చెప్పారు. మొంతా తుఫానుతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు 5 రోజుల్లోగా పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వ్యవసాయ శాఖ సిబ్బంది పంట నష్టం వివరాలను త్వరగా సేకరించేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే వ్యవసాయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి వాటిని కాపాడేందుకు గల అవకాశాలపై రైతులకు తగు సూచనలు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. బుధవారం ఉదయం మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి పర్యటన అనంతరం సాయంత్రం సచివాలయంలోని ఆర్టీజీ కేంద్రంలో తుఫాను వల్ల సంభవించిన నష్టంపైన, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు సేకరించిన సమాచారం వరకు పరిశీలిస్తే రాష్ట్రంలోని 304 మండలాల్లో 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంటకు నష్టం వాటిల్లిందని, ఇందులో 59,000 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వరి పంటతో పాటు పత్తి, మొక్కజొన్న, మినుము వంటి పంటలు నీట మునిగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 78,796 మంది రైతులు నష్టపోయారని తెలిపారు. అలాగే 42 పశువులు చనిపోయినట్లు చెప్పారు. అయితే ఇది ప్రాథమికంగా ఉన్న అంచనాలు మాత్రమేనని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తుంటే తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం ఇంకా పెరిగేలా ఉందని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్దరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. గురువారం నాటికి రహదారుల గుంతలు, మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీఎస్ ఆర్టీసీ సర్వీసులు యథావిధి కొనసాగించాలని సూచించారు. ఈ విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరమ్మతులకు గురైన ఫీడర్లను పునరుద్దరిస్తున్నామని, కూలిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వివరణ ఇచ్చారు. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్టపరచాలని చెప్పారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలని చెప్పారు. జలాశయాలు సమర్థ నీటి నిర్వహణకు జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు గురువారం నాటికి బియ్యం, నిత్యావసరాలు పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బంది రాకూడదని, తాగునీరు కలుషితమైతే సహించేది లేదని, డయేరియా కేసులు నమోదు కాకుండా రూరల్ వాటర్ సప్లై అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. ఒంగోలు పట్టణంలో పలు కాలనీలు నీట మునగడంపై ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబుపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ ఇటువంటి పరిస్థితి తలెత్తలేదని, భవిష్యత్తులో పాలనా వైఫల్యం కనిపించకూడదని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాను రక్షణ చర్యలపై పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. తుఫాను, భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. గ్రామాల్లో నిల్వ నీరు, దోమల వల్ల వ్యాధులు వ్యాపించకుండా వైద్య శాఖతో సమన్వయంతో పనిచేయాలని కోరారు. తుఫాను అనంతరం గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు పారిశుద్ధ్య పనులు నిరంతరంగా కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. మొంతా తుఫాను అనంతరం చర్యలు అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఉన్నతాధికారులతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను, భారీ వర్షాల కారణంగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాడైన రహదారుల పునరుద్దరణకు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని సూచించారు. అధికారుల నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1,583 గ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. శానిటేషన్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని, రోడ్లు దెబ్బతినడం వంటి సమస్యలను గుర్తించినట్లు తెలిపారు. గ్రామాల్లో నిల్వ నీరు, దోమల వల్ల వ్యాధులు వ్యాపించకుండా వైద్య శాఖతో సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. తాగునీటి సరఫరాకు ఏ ఆటంకం రాకుండా చూడాలని ఆదేశించారు. 779 రోడ్లు, 89 బ్రిడ్జీలు, 473 కల్వర్టులు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. వాటి పునరుద్ధరణకు జిల్లా స్థాయిలోనే చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ఎస్డీఆర్ఎఫ్ నిధులను వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. వర్షాలతో రహదారులపై పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు అగ్నిమాపక శాఖ తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. మొంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సచివాలయంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హోంమంత్రి అనిత, సీఎస్కే విజయానంద్, ఆర్టీజీ సెక్రటరీ కాటనేని భాస్కర్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాల కలెక్టర్లతో మంత్రి లోకేష్ మాట్లాడుతూ వచ్చే 48 గంటల పాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో గృహాలు, వాణిజ్య సముదాయాలకు 100% విద్యుత్తును త్వరితగతిన పునరుద్ధరించాలని ఆదేశించారు. వర్షాలకు దెబ్బతిన్న వివిధ పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు పంట నష్టం అంచనాలను రూపొందించాలని సూచించారు. తుఫాను ప్రభావంతో జరిగిన ప్రాణ నష్టం, దెబ్బతిన్న నిర్మాణాలను నివేదించాలని అన్నారు. వంతెనను, కల్వర్టుల్లో పర్యవేక్షించడంతో పాటు వర్షాల ధాటికి దెబ్బతిన్న చెరువులు, కుంటలు, కాలువగట్లను పటిష్టపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు మంత్రి నిర్దేశించారు. ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడంతో పాటు పారిశుధ్య నిర్వహణ, ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. మత్స్యకారులు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అవసరమైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని మంత్రి లోకేష్ తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ 2014-19 మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ గురించి లెక్కలతో సహా మీడియా ముందు వివరించారు. రాజధాని రైతులకు ఫ్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లపై కొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ అన్నారు. రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. రాబోయే 4 నెలల్లో రైతులకు కేటాయించాల్సిన ఫ్లాట్లతో పాటు రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అమరావతి విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని అన్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ 2014-19 మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురించి లెక్కలతో సహా మీడియా ముందు వివరించారు మంత్రి నారాయణ. అమరావతి కోసం భూ సమీకరణ కింద మొత్తం 30,635 మంది రైతుల నుంచి 34,911.23 ఎకరాలను CRDA ద్వారా తీసుకోవాలని నిర్ణయించామని అన్నారు. వీటిలో ఇప్పటివరకు 29,644 మంది రైతులకు సంబంధించిన 34,192.19 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే 26,197 మంది రైతులకు సంబంధించిన 31,003.38 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తి కాగా, కూటమి ప్రభుత్వం వచ్చిన ఇప్పటివరకు 2,727 మంది రైతులకు సంబంధించిన 3,188.81 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు పూర్తయిందన్నారు. ఇంకా 991 మంది రైతులకు సంబంధించిన 719.04 ఎకరాలకు ఫ్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందని చెప్పారు. 34,233 ఎకరాలు ల్యాండ్ యాక్చువల్గా ఇచ్చేయటం జరిగింది. ప్లాట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. 825 మంది ఫార్మర్స్కి 677 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేవిధంగా బ్యాలెన్స్ ఈ రోజుకున్న బ్యాలెన్స్ ఏంటంటే 991 మంది రైతులకి 717 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి యాక్చువల్గా ప్లాట్స్ ఇవ్వాలి. సో మొత్తం 34,911 ఎకరాలు, దానికి గాను ఇవ్వాల్సింది 719 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే దానికి అనాలిసిస్ చేసాం. 4-5 సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి డేటా కూడా తీసుకుంటే, మెయిన్గా ఉండవెల్లి విలేజ్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 301 ఎకరా 430 మందికి ఇవ్వాలి. అంతకుముందు అక్కడ లేఅవుట్ లేదు. లేఅవుట్ డిజైన్ చేసి నోటిఫై చేస్తున్నాం. నోటిఫై చేసిన తర్వాత ఒక 30 days వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకొని ఫైనలైజ్ చేయాలి. అది ఫైనలైజ్ చేసి ఆ 301 ఎకరా 430 మందికి ఇవ్వబడుతుంది. ముందస్తు చర్యలతో విపత్తు నుంచి సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడారని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆర్టీజీఎస్ నుంచి ఇచ్చిన సలహాలు, ఆదేశాలతో సత్ఫలితాలు వచ్చాయని అన్నారు. 99.1% విధుల్లో వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఉన్నారని వెల్లడించారు. ప్రణాళికాబద్ధంగా ముందస్తు చర్యలు తీసుకుని మొంతా తుఫాన్ నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు కాపాడారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సుదీర్ఘ పరిపాలన దక్షత కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ పెద్దగా తీసుకున్న చర్యల కారణంగానే ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పేర్కొన్నారు. వాతావరణ శాఖ నుంచి తుఫాన్ తీవ్రతపై హెచ్చరికలు వచ్చిన వెంటనే సీఎం చంద్రబాబు సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సిస్టంలోనే ఉంటూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ సచివాలయాల వరకు తీసుకోవాల్సిన చర్యలపై ఇచ్చిన సూచనలు, ఆదేశాలు సత్ఫలితాలు ఇచ్చాయని అన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కొత్తగా జారీ చేసిన SOP వల్ల వైద్యులు, సిబ్బంది విధులు నిర్వర్తించారని, 99.1% వరకు విధుల్లో ఉన్నారని తెలిపారు.
రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి సత్యకుమార్ బుధవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలకు ప్రత్యేకంగా నియమించిన సీనియర్ ఐఏఎస్లు, కలెక్టర్ల నుంచి సేకరించిన వివరాలను తుఫాన్ తీవ్రతకు అనుగుణంగా విశ్లేషిస్తూ సీఎం తీసుకున్న చర్యల వల్ల సత్ఫలితాలు కనిపించాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం నమోదుకు అనుగుణంగా కూడా సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు పరిపాలన రంగంలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవాన్ని చాటి చెప్పాయన్నారు. రాష్ట్ర సంరక్షకుడిగా ఉన్న చంద్రబాబుతో ప్రధాని మోడీ స్వయంగా మాట్లాడమే కాకుండా వివరాల సేకరణ కోసం పీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారని తెలిపారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా కూడా తనతో మాట్లాడారని చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం భరోసా ఇచ్చిందని తెలిపారు. ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, ఈ రాష్ట్ర సంరక్షకుడిగా మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ పెద్దలాగా వారు ఈ విపత్తు సమయంలో తీసుకున్న చర్యలు కానీ, అధికారులను నిరంతరం వారు ఆదేశాలు ఇస్తూ, వారిని ఒక విధంగా గైడ్ చేస్తూ, మరొక విధంగా మోటివేట్ చేస్తూ, తను మాట్లాడడం కాకుండా జిల్లాల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇవాళ ఇంత పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగారు. ప్రాణ నష్టం జరగకుండా అరికట్టగలిగారు. ఈ సందర్భంగా మనం అనుకున్న విధంగా కాకుండా ఇవాళ అందరూ కూడా ఊపిరి తీర్చుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి గారి ప్రయత్నాల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా, ప్రధానమంత్రి గారు కూడా వెంటనే స్పందించడం, ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఒక స్పెషల్ సెంటర్, కమాండ్ సెంటర్ని ఈ మోంతా తుఫానును పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేయడం, నిరంతరం రాష్ట్రంతో సంప్రదింపులు చేస్తూ ఈ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాల్ని మద్దతు తెలిపే దిశగా కూడా కేంద్రంలో గురించి సహకారం అందింది. అందరూ అంటే ప్రతి క్యాంపులు ఇవాళ ప్రతి ఎన్ని సైక్లోన్ షెల్టర్స్లో ప్రతి రిహాబిలిటేషన్ 14,000 చిల్లర మొత్తం పెట్టినట్టున్నారు. ప్రతి దాంట్లో కూడా మెడికల్ క్యాంపు పెట్టున్నాం. మా ఆశాలు ఏఎన్ఎంలు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ కూడా 20 క్యాంపులు విజయవాడలో కూడా నడుస్తున్నాయి రిహాబిలిటేషన్ సెంటర్స్లో. నేను కూడా వెళ్ళడం జరిగింది. నిన్న ఇవాళ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్లో కూడా ప్రతి చోట రిహాబిలిటేషన్ జరుగుతున్న ప్రతి చోట ఉంది. అదేవిధంగా మా ఈ ప్రభావిత జిల్లాల్లో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నింటిలో కూడా ఫస్ట్ ఎయిడ్ టీంను పెట్టాం. సిహెచ్ఓల్ని, ఆశాలు, ఏఎన్ఎంలను కూడా అక్కడ అందుబాటులో వచ్చాం. 100% సిబ్బందిని, అందుబాటులో ఉంటున్న సిబ్బందిని కూడా. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగినందున దాన్ని సరిచేసే దిశగా చర్చిస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. మండలాలు, పంచాయతీలు విడదీయకుండా నియోజకవర్గం మొత్తం ఒకే డివిజన్లో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన మంత్రుల బృందం సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రులు పొంగూరు నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాల విభజన అశాస్త్రీయంగా జరిగినందున దాన్ని సరిచేసే దిశగా చర్చించామని మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా సీఎం చంద్రబాబు మార్గదర్శకాలు ఇచ్చినట్లు చెప్పారు. మండలాలు, పంచాయతీలు విడదీయకుండా నియోజకవర్గం మొత్తం ఒకే డివిజన్లో ఉండేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మరోసారి సమావేశమై తుది నివేదికను రూపొందించి సీఎంకు అందజేస్తామని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేయబోయే జనగణనకు ముందే నివేదికను సమర్పిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. సమయాన్ని పరిగణలోకి తీసుకుంటూ కూలంకషంగా అధ్యయనం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఒక సుపరిపాలన ఇచ్చే దిశగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ యొక్క రీఆర్గనైజేషన్ మీద ఒక జీవోం వేశారు. దాన్ని గతంలో మేము 3 సార్లు మీటింగ్ వచ్చింది. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారితో మేము మా నివేదిక గురించి చర్చించడం, వారు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని విధి విధానాలని కూడా క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పెట్టే విధంగా ఈరోజు ముఖ్యంగా అధికారులతో అలాగే జీవోం అందరం కూడా, ఎందుకంటే మండలాలు విభజన చేయకుండా అలాగే పంచాయతీలు విభజన చేయకుండా ఏ అయితే అశాస్త్రీయంగా నియోజకవర్గాల్లో కొన్ని అటు కొన్ని ఇటు ఉన్నాయో అలాగే కొన్ని 2 డివిజన్లలో కూడా చాలా అంటే పరిపాలన అలాగే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అంటే కలిసి చేసే విధంగా లేకుండా, అంటే పొలిటీషియన్ అడ్మినిస్ట్రేషన్ కలిసి చేసే విధంగా లేకుండా ఉన్నాయి. అన్నీ కూడా సరి చేసుకుని ఒక మంచి ప్రణాళికతో ముందుకు రావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిగా కోరారు. దానికోసమే ఈరోజు 3 గంటల సేపు కులంకుషంగా చర్చించాం, ఒక కొలికి వచ్చాం. ఇంకా ఫైన్
కొన్ని చెప్పారు మా మంత్రివర్యులందరూ కూడా ఎలా డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుందని. అవన్నీ కూడా మళ్ళీ మండే కానీ ట్యూస్డే కానీ ఫైనల్ మీటింగ్ పెట్టుకుని ఆ నివేదికని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా అవుట్ఫ్లోను 70,000 క్యూసెక్కుల నుండి 1,00,000 క్యూసెక్కులకు పెంచుతూ జల నిర్వహణ చర్యలు చేపట్టారు. ఈ వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దిగువ గ్రామాలలో అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఇరిగేషన్ అడ్వైజర్, ఈఎన్సీ, సిఈలు, ఎస్ఈలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆత్మకూరు, డోర్నాల ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్కు గండిపడి నీరు ప్రాజెక్టులోకి చేరింది. ముఖ్యంగా వెలుగొండ టెన్నెల్ ఎగ్జిట్ ప్రాంతానికి నీరు ప్రవహించడంతో 2 టెన్నెల్స్లోకి దాదాపు 9 కిలోమీటర్ల మేర నీరు ప్రవేశించింది. దీంతో టెన్నెల్లో పనిచేస్తున్న 250 మంది కార్మికులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. టెన్నెల్లో పేరుకుపోయిన నీటిని తొలగించడానికి డీ-వాటరింగ్ పనులు వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మరోవైపు గుండ్లకమ్మ పరివాహక ప్రాంతంలో అధిక వర్షాల కారణంగా అవుట్ఫ్లోను 70,000 క్యూసెక్కుల నుండి 1,00,000 క్యూసెక్కులకు పెంచుతూ జల నిర్వహణ చర్యలు చేపట్టారు. ఈ వరద ఉధృతి నేపథ్యంలో ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దిగువ గ్రామాలలో అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఒడిశా రాష్ట్రంలో వరదలను దృష్టిలో ఉంచుకొని ఉత్తరాంధ్రలోని బహుదా నది విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు. చెరువులు, కాలువలకు గండ్లు పడిన చోట కలెక్టర్లతో మాట్లాడి టీఆర్ 27 కింద అత్యవసర అనుమతులు తీసుకుని వెంటనే మరమ్మతు పనులు చేపట్టాలని మంత్రి నిమ్మల అధికారులను ఆదేశించారు. రాబోయే 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అందరూ అప్రమత్తంగా విధుల్లో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ గుండ్లకమ్మ ప్రాజెక్టుకి మరి ఉదయం 50,000 క్యూసెక్లు, మధ్యాహ్నానికి 70,000 క్యూసెక్లు, సాయంత్రం చూస్తే దగ్గర 1,10,000, 1,20,000 క్యూసెక్ల వరకు కూడా గుండ్లకమ్మకి వరద వచ్చేటువంటి పరిస్థితి ఉండడంతో మరి ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్లో భాగంగా మరి మధ్యాహ్నం 70,000 క్యూసెక్లు, అదేవిధంగా ఇప్పుడు 1,00,000 క్యూసెక్లు ఆ యొక్క గుండ్లకమ్మకి మరి అవుట్ఫ్లో వదులుతున్నాం. దీని ద్వారా కింది గ్రామాలు కూడా అలర్ట్ చేసేటువంటి విధంగా ఇప్పుడే ప్రకాశం జిల్లా కలెక్టరు, అదేవిధంగా బాపట్ల జిల్లా కలెక్టర్స్ తోటి కూడా మాట్లాడి ముందస్తు చర్యలు క్రింది గ్రామాలకు అన్నిటికీ కూడా అలర్ట్ చేయమని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా చెప్పాం. అదేవిధంగా జిల్లా మంత్రి రవికుమార్ గారికి వీళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ దయవుంచి ఆ గుండ్లకమ్మకు సంబంధించినటువంటి పరిసర క్రింది స్థాయి గ్రామాలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుకుంటూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సుబేందుతో ప్రమాణం చేయించారు. కలకత్తా హైకోర్టు నుండి జస్టిస్ సుబేందు ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సుబేందు సామంత బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు బుధవారం నేలపాడులోని రాష్ట్ర హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ సుబేందుతో ప్రమాణ స్వీకారం చేయించారు. కలకత్తా హైకోర్టు నుండి జస్టిస్ సుబేంద్ ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కె చిదంబరం, ఏపీ బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎన్ ద్వారకానాథ్ రెడ్డి, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారథి సహా పలువురు న్యాయ ప్రముఖులు పాల్గొన్నారు. Having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment బుడమేరు నది పొంగుతుందని, వరద ముంపు ఉందని కొంతమంది వ్యక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. ఎటువంటి అపోహలను, వదంతులను నమ్మవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మున్నేరు, బుడమేరు సహా అన్ని వాగులు, కాలువల పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సిపి తెలిపారు. పర్యవేక్షణ ఆధారంగా ప్రస్తుతం ఎక్కడా ఎటువంటి అలజడులు లేవని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా యంత్రాంగం అంతా పూర్తి అప్రమత్తంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలియజేశారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు నేతృత్వంలో విజయవాడలో పలు తుఫాను ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి పునరావాస కేంద్రాలను పరిశీలించారు. తుఫానుతో ఉపాధి కోల్పోయిన బాధితులందరికీ ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు వెంటనే అందించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో బుడమేరు ముంపు నివారణకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని, తాత్కాలిక ప్రకటనలతో సరిపెట్టకుండా బుడమేరు ముంపు నివారణకు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదలకు, శాశ్వత చర్యలపై పాలకులు తక్షణమే దృష్టి సారించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. ఇంకా ప్రజలకి వైద్యం ఎక్కడ, రక్షణ ఎక్కడ, లోపలికి వెళ్ళే అవకాశమే లేకపోతే అందుకే యుద్ధ ప్రాతిపదిక మీద రాజీవ్ నగర్ ఆసుపత్రి ప్రాంగణాన్ని మెరకజేయాలి. అలాగే అక్కడ మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, బెడ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడే ఇంకొక అర్బన్ హెల్త్ సెంటర్ నడుపుతున్నారు. ఒకే క్యాంపస్లో 2 రకాల ఆసుపత్రులు నడుస్తూ ఉన్నాయి. ఉన్నటువంటి బెడ్స్ని వినియోగించుకుంటున్నారు. వైద్యులని, సిబ్బందిని పెంచి సౌకర్యాలు మరింత మెరుగుదల చేస్తే మొత్తం ఆ ఆసుపత్రి అన్ని విధాలుగా ప్రజలకు ఉపయోగపడుతుంది. మౌలిక సదుపాయాలు ఉన్న వృధాగా పడి ఉంటా ఉంది. కాబట్టి దీని మీద అటు ప్రభుత్వము, కార్పొరేషను, వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టి మమతా తుఫాను ఉమ్మడి కృష్ణా జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ ఈదురు గాలులకు చెట్లు నేలకొరిగి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలుచోట్ల కరెంటు స్తంభాలు పడిపోయి విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. తుఫాను దాటికి కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమై ప్రజలు అవస్థలు పడ్డారు. ఆరుగాలం పండించిన పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. పుట్టినరోజు వేడుకలు జరుపుకోవటం కంటే తుఫాను వల్ల ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయం అందించటమే తమ అభిమతమని తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరప్రేని శివరాం అనుచరులు చాటి చెప్పారు. యలమంచిలి పూర్ణచంద్ర చౌదరి ఆధ్వర్యంలో ఉయ్యూరులోని కాకాని గిరిజన కాలనీలో పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పామరు నియోజకవర్గం పెనమకూరు గ్రామానికి చెందిన తోట్లవొల్లూరు మండల పార్టీ అధ్యక్షుడు వీరప్రేని శివరాం జన్మదినం ఈ నెల 31వ తేదీన. ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించాలని అభిమానులు తలంచారు. దానికంటే తుఫాను వలన రోజువారీ జీవనానికి ఇబ్బంది పడుతున్న పేదలకు సహాయం అందిద్దామని శివరాం అనుచరుడు యలమంచిలి పూర్ణచంద్రరావు చౌదరి ఆధ్వర్యంలో ఉయ్యూరులోని కాకాని గిరిజన కాలనీలో పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేకా సుందరయ్యతో పాటు వీరప్రేని శివరాం అభిమానులు పాల్గొని పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ నాయకుడు వీరప్రేని శివరాం తన పుట్టినరోజు కంటే పేదలను ఆదుకోవడమే ఆనందమని తెలియజేయడంతో ఉయ్యూరు, తోట్లవొల్లూరు, పమిడిముక్కల మండలాల్లోని పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు చెప్పారు. మండల పార్టీ ప్రెసిడెంట్ మన వీరప్రేని శివరాం గారి జన్మదిన వేడుకలు మన 31వ తారీఖు అక్టోబర్ 31 తారీఖు వేడుకలు జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ముందుగానే ఈ తుఫాను ఇట్లా ఇబ్బందులు పడటం మూలన నా వేడుకల కన్నా ముందు పేదలకి మంచి జరగాలని చెప్పేసి వాళ్ళంతా వాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు, మరి కూరగాయలు మన యలమంచి పూర్ణచంద్ర గారు ఉయ్యూరు యలమంచి చౌదరి గారి ద్వారా మొత్తం ఉన్న పేదలందరికీ కూడా ఇక్కడ మన ఉయ్యూరు మండలమే కాకుండా తోటలూరు మండలం, పోడిమొక్కల మండలం కూడా చూసుకుని మళ్ళీ ఉయ్యూరు మండలం కూడా ఉన్న పేదలందరికీ కూడా ఇట్లా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఒక్కటే కాకుండా ఇంకా దగ్గర బోలం జరుపుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. వీళ్ళందరూ కూడా కోరుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మమతా తుఫాను అరటి రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ గ్రామం నున్న ప్రాంతంలో 25 ఎకరాల్లో చేతికొచ్చిన అరటి పంట దెబ్బతింది. ఈ సందర్భంగా విజయవాడ రూరల్ మండలం ఉద్యాన అధికారి పరమేశ్వర్ రెడ్డి నేల కొరిగిన తోటలను నిన్న పరిశీలించారు. నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేస్తామని రైతులకు తెలియజేశారు. ఎకరాకి 1.5 లక్షల వరకు పెట్టుబడి అయిందని, తమని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అరటి పంట నష్టాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 10 హెక్టార్లలో పంట నష్టం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు, సత్యనారాయణ రెడ్డి, కోటిరెడ్డి, లెనిన్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.